హాయ్ అండి, నేను రజియాస్ హెల్దీ కిచెన్ నుంచి ఈరోజు మనము మజ్జిగ మిరపకాయలు చేసుకుందామండి. ఇవి వచ్చి మజ్జిగలో వేసిన మిరపకాయలు చాలా బాగుంటాయండి. మనం ఈరోజు చేస్తున్న ఈ స్టైల్లో చాలా సింపుల్గా మనము మిరపకాయలని ఇలా మజ్జిగలో వేసి పెట్టుకుంటే 2 సంవత్సరాల వరకు కూడా పాడవకుండా చాలా బాగుంటాయండి. చక్కగా పప్పుచారులోకి, పెరుగన్నము, సాంబార్లోకి, దేంట్లోకైనా కూడా ఇవి టేస్ట్ చేస్తే చాలా బాగుంటాయండి. మనకి ఎప్పుడు కావాలనుకున్నా కూడా ఇంట్లో మనం ఇలా సింపుల్గా చేసి పెట్టుకుంటే కరెక్ట్గా సాల్ట్ అవి పర్ఫెక్ట్గా వేసుకొని, పెరుగది వాటికి కరెక్ట్గా పట్టేలా పెట్టుకొని మనం వేసుకుంటే కనుక మజ్జిగ మిరపకాయలు చాలా టేస్టీగా ఉంటాయండి. కాకపోతే ఇవి కొంతమందికి సెట్ అవ్వవు. కొంతమంది అడుగుతూ ఉంటారు నన్ను, అందులో పెరుగులో వేసినప్పుడు బాగా ఇవి మెత్తగా అయిపోతున్నాయి, నీకు అవ్వకుండా ఉంటాయి ఎలా అని చెప్పి. సో దీని గురించి నేను కాబట్టి వీడియో చేశానండి. చాలా బాగుంటాయి ఇలా నేను స్టైల్లో చేసింది. ఇవి వచ్చి మిరపకాయలు. ఇప్పుడు కూడా మనం ఫ్రెష్గా ఉన్న మిరపకాయలు తీసుకోవాలండి. మిరపకాయ పట్టుకొని చూస్తే గట్టిగా ఉండాలి మనం మజ్జిగలో వేయడానికి. ఇవి వచ్చి కొంచెం లైట్గా మనకి స్పైసీనెస్ ఉంటాయండి. ఇలా డార్క్ గ్రీన్ కలర్ ఉన్నవి, ఇందులోనే వేరే రకం ఉంటుంది, లైట్ గ్రీన్ ఉంటుంది. అదైతే అంత ఘాటు ఎక్కువగా ఉండదండి, కానీ వీటితో వేసుకుంటేనే టేస్ట్ మాత్రం చాలా బాగుంటుందండి. మనం వేసుకుని పెరుగులో వేసుకునే ప్రాసెస్ని బట్టి ఇది చాలా టేస్టీగా ఉంటాయి. మరి ఘాటు లేని మిరపకాయల కన్నా ఇందులో కొంచెం లైట్గా ఘాటు ఉన్నవి అయితే చాలా బాగుంటాయండి. సో ఇప్పుడు దీన్ని మనం ఇలా నేనైతే 3 కేజీల వరకు మిరపకాయలు తీసుకున్నాను. వీటిని ఒక 2-3 సార్లు శుభ్రంగా క్లీన్ చేసుకుందామండి. వీటిలోనే బరంపురం మిరపకాయలని వేరే ఉంటాయి, అవైతే మరి టూ మచ్ ఘాటు ఉంటాయండి. వాటితో అయితే పెట్టుకోలేము, అయితే చాలా ఎక్కువగా ఘాటు ఉంటాయి. అలా కాకుండా ఇవైతే పైనంతా డార్క్ గ్రీన్ కలర్ ఉంటాయి, కానీ ఇవైతే మీడియంగా ఉంటాయండి. ఘాటు మరి టూ మచ్ ఉండకుండా చాలా పర్ఫెక్ట్గా ఉంటాయి. సో వీటితో చేసుకుంటే చాలా బాగుంటాయండి. ఇలా ఒక 2 సార్లు అయితే 2-3 సార్లు మనం మిరపకాయలని శుభ్రంగా కడిగేసుకుందామండి. ఇలా కడుక్కున్న తర్వాత దీన్ని అలా 10-15 నిమిషాలు అలా గాలికి పెట్టేసినా ఆరిపోతాయండి. లేకపోతే 10 నిమిషాలు ఎండలో పెట్టేసినా కూడా మిర్చి పైన తడి కొంచెం ఆరిపోతుంది. సో ఇప్పుడు దీంట్లోకి మనం పెరుగు తీసుకుందామండి. కమ్మటి పెరుగు తీసుకుంటే బాగానే ఉంటుంది. మరి పుల్లటి పెరుగు తీసుకోవాల్సిన అవసరం లేదండి. కమ్మటి పెరుగు తీసుకున్నా పర్వాలేదు, పుల్లటిదైనా పర్వాలేదు, రెండిట్లో ఎలా తీసుకున్నా పర్వాలేదు. కమ్మటిది అయితే మళ్ళీ కొంతసేపటికి మనం వేసిన తర్వాత 3 డేస్కి అది ఎలాగా పులుగా తయారవుతుంది కాబట్టి కమ్మటి తీసుకున్నా పర్వాలేదండి. సో ఇలా నేను ఈరోజు వేస్తున్న 3 కేజీలకి 1.5 లీటర్ వరకు పెరుగు తీసుకుంటున్నానండి. ఇది వచ్చి మన ఇంట్లో మేగడండి. ఇది నేను మేగడ తీసిన మజ్జిగతో ఈరోజు చేస్తున్నాను. ఇలా అయితే మిరపకాయలు చాలా మంచి కమ్మటి టేస్ట్తో, అవి వేపుతున్నప్పుడు కూడా మంచి నేతి స్మెల్తో చాలా బాగుంటాయండి. సో ఇలా మనం ఎప్పుడు మన ఇంట్లో మేగడ కోసం తీసి ఫ్రిడ్జ్లో పెట్టుకుంటాం కాబట్టి డీప్ ఫ్రిడ్జ్లో పెడతానండి. ఇప్పుడు నేను మేగడ తీసినప్పుడు ఇలా మనం తీసి పెట్టుకున్నది ఇలా మజ్జిగ మిరపకాయలకు కానీ మనము మజ్జిగ చారు కానీ పెట్టుకోవడానికి చాలా బాగా ఉపయోగపడుతుంది. సో ఇలా వీటిని మేగడ తీసుకొని మనం ఈజీగా నెయ్యి కూడా ఇంట్లో తయారు చేసుకోవచ్చండి. నేను మన ఛానల్లో ఆల్రెడీ పెట్టున్నాను, ఈజీగా మనం ఇంట్లో నెయ్యిని ఎలా తయారు చేసుకోవచ్చని. చక్కగా మేగడని కలెక్ట్ చేసుకొని డీప్ ఫ్రిడ్జ్లో పెట్టుకోవాలండి. డీప్ ఫ్రిడ్జ్లో పెట్టుకుంటే 1 నెల 2 నెలలు ఎన్ని నెలలు అయినా కూడా అసలు పాడవదండి. మనకు కుదిరినప్పుడు మనం చక్కగా దీన్ని మేగడ కొట్టుకొని నెయ్యిని రెడీ చేసుకోవచ్చు. ఇప్పుడు ఈ చిక్కటి మజ్జిగ అండి, ఈ కన్సిస్టెన్సీతో ఉంది మేగడ తీసింది. దీంట్లోకి ఇలా వేసుకుందాము. అంటే మనం దేంట్లో అయితే ఈ మిరపకాయలు మ్యారినేట్ చేద్దాం అనుకుంటున్నామో అలా ఒక ప్లాస్టిక్ డబ్బాలోనే తీసుకోవాలండి. ఇది ప్లాస్టిక్ కానీ, గ్లాస్ కానీ, పింగాణి కానీ ఇలాంటి వాటిల్లో వేసుకుంటేనే ఇది బాగుంటుందండి. సో దీనికోసం నేను 1.5 లీటర్ పెరుగుకి 200 గ్రాముల వరకే సాల్ట్ తీసుకుంటున్నానండి. అంతకన్నా ఎక్కువ తీసుకున్నా కూడా చాలా సాల్టీనెస్ ఎక్కువ అయిపోతుంది. కరెక్ట్గా ఇది మాత్రం చూసి వేసుకోవాలి మనం. ఇదైతే పర్ఫెక్ట్గా ఉంటుందండి. మనం తీసుకున్న 3 కేజీస్కి 200 గ్రామ్స్ అయితే కరెక్ట్గా సరిపోతాయి. ఇప్పుడు మనం కొట్టిన ఈ మజ్జిగలో, మేగడ తీసిన మజ్జిగలోనే కొంచెం పెరుగు కూడా వేస్తున్నానండి. దీని కన్సిస్టెన్సీ ఇంకొంచెం చిక్కగా అవ్వడం కోసము. సో కరెక్ట్గా నాకైతే నేను తీసుకున్న పెరుగు 1 లీటర్ పెరుగైనా, నేను తీసుకున్నది 1/2 లీటరు మనం మేగడ తీసిన పెరుగయ్యి లెక్క కరెక్ట్గా మనకి 1.5 లీటర్ దగ్గర 2 లీటర్ల వరకు కూడా మనం వేసుకోవచ్చండి. నష్టం అయితే ఏమి ఉండదు, చక్కగా పెరుగు బాగానే ఉంటుంది. సో 1.5 లీటర్ వరకు వేసుకుంటే కరెక్ట్గా అయితే సరిపోతుంది. సో ఇప్పుడు ఇందులోకి ఇలా మనం మిక్సీ పట్టేసుకుని సాల్ట్ వేసుకుని అది కూడా అందులో వేసుకున్నాము. సో ఇప్పుడు ఇలా మిరపకాయలు కొంచెం ఘాటు పెట్టుకుని ఇందులో వేసుకుందామండి. మనం కొట్టి పెట్టుకున్న మజ్జిగని మరీ పలచగా కాకుండా అలానే చిక్కగా కాకుండా మీడియంగా కొట్టుకొని వేసుకోవాలండి. సో ఇప్పుడు ఇలా వీటికి ఘాటు పెట్టుకుందాము. మిరపకాయలు అనేది ఘాటు పెట్టకుండా మజ్జిగలో వేసినా కూడా అవి కలర్ చేంజ్ అయిపోయి చక్కగా ఊరిపోతాయండి. కాకపోతే ఘాటు అనేది కంపల్సరీగా పెట్టుకోవాలి. ఇలా ఘాటు పెట్టడం వల్ల మనం ఎండిపోయిన తర్వాత వాటిని ఆయిల్లో వేసి మనం వేపేటప్పుడు అవి పగలకుండా ఉంటాయండి. లేకపోతే మనం ఘాటు పెట్టకుండా వేస్తే కనుక అవి పేలుతాయి. మనం వేసి చేస్తున్నప్పుడు కానీ అవి పేలే ఛాన్స్ ఉంటుంది కాబట్టి వీటిని ప్రతిదాన్ని కూడా ఇలా ఒకసారి ఘాటు పెట్టుకోవాలి. జస్ట్ లైట్గా ఒకసారి దాన్ని అలా ప్రెస్ చేసి ఒకసారి ఇలా ఘాటు పెట్టుకున్నా సరిపోతుందండి. ఇంత ఇలా మొత్తం అన్నింటికి ఏది మిస్ చేయకుండా మొత్తం అన్నింటికి కూడా ఒకసారి ఘాటు పెట్టేసుకుందాము. పెట్టేసుకొని దీన్ని ఒకసారి మజ్జిగ అంతా కూడా ఇలా బాగా మిక్స్ చేసుకుంటూ కంప్లీట్గా ఇదంతా దీన్ని తగిలేలాగా చూసుకోవాలండి. ఇది మీరు మజ్జిగ పైనుంచి కూడా కొంచెం మనం ఇలా వేసుకుందాము. మొత్తం అన్నింటికి ఘాటు పెట్టేసిన తర్వాత ఇలా పైనుంచి కూడా వేసుకుంటే దానికి అంతా కూడా బాగా పడుతుందండి. ఇప్పుడు నేను కొంచెం పెరుగు కూడా దీంట్లోకి కొంచెం
మిక్సీ పట్టి చక్కగా కొంచెం పెరుగు కూడా మళ్ళీ వేసుకుంటాను. ఇలా వేసుకోవడం వల్ల మజ్జిగ అంతా కూడా చక్కగా మిరపకాయలకు పట్టి చాలా టేస్టీగా ఉంటాయండి మిరపకాయలు. ఒట్టి నోటితో కూడా తినేసి అంత బాగుంటాయి. పెరుగన్నంలోకి అయితే చాలా కమ్మగా చాలా టేస్టీగా ఉంటుంది. సో ఇందులోనే నేను కొంచెం పెరుగు కూడా వేసుకుంటున్నాను. కరెక్ట్గా అయితే నాకు 1.5 లీటర్ పెరుగు వరకు పట్టిందండి. సో ఇలా కొంచెం చిక్కగా పెరుగు కూడా పైకి వేసుకుంటున్నానండి. మిరపకాయలకు మంచిగా ఆరిన తర్వాత కూడా ఆ పెరుగు పట్టి వాటికి చాలా బాగుంటుంది. చక్కగా ఇలా మొత్తం అంతా కూడా ఇందులోకి వేసేసుకుందాము. వేసిన తర్వాత దీన్ని బాగా మిక్స్ చేసుకుందామండి. ఇప్పుడు మీకు నేను చాలా సింపుల్ టెక్నిక్ చెప్తానండి. ఇది మొత్తం మనం డబ్బాలో వేసుకుంటున్నప్పుడు ఈ మజ్జిగ అనేది కరెక్ట్గా మనం వేసిన మిరపకాయలకి సగానికి ఉంటే కరెక్ట్గా సరిపోతుందండి. మిరపకాయలు మరీ ములిగేలాగా నిండగా వేయవలసిన అవసరం లేదు. మన మిరపకాయలు ఉన్న క్వాంటిటీకి కరెక్ట్గా అది హాఫ్ ఉంటే సరిపోతుంది. అలా చూసుకున్నా మీరు వేసుకోవచ్చు. కొంచెం మరీ పలచటి మజ్జిగ కాకుండా కొంచెం మీడియంగా ఉన్న మజ్జిగని వేసుకుంటే చాలా టేస్టీగా మిరపకాయలు చాలా బాగుంటాయండి. సో ఇలా మిక్స్ చేసుకొని మొత్తం అంతా బాగా కలిసేలాగా మీరు ఏమైనా డౌట్ ఉంటే మీరు తీసుకునే క్వాంటిటీకి ఈ టైంలో కొంచెం సాల్ట్ మీరు చెక్ చేసుకోండి. అది కొంచెం సాల్టీగానే ఉండాలి మనం తీసుకునే సాల్ట్. సో ఇలా మీరు 3 kgs తీసుకుంటే కనుక 200 grams పర్ఫెక్ట్గా సరిపోతాయి. దాన్ని బట్టి మీరు తీసుకునే క్వాంటిటీని బట్టి చూసుకొని లైట్గా వేసుకోండి. సాల్ట్ మరి ఎక్కువగా అయినా కూడా మిరపకాయలు అస్సలు టేస్ట్ ఉండవండి. మొత్తం అన్నీ సాల్టీగా అయిపోతే అసలు తినడం కూడా బాగోదు. ఏమైనా ఆరోగ్యానికి కూడా మంచిది కాదు, మరి ఓవర్ సాల్ట్ అయినా కూడా. సో చూసుకోవాల్సి ఉంటుంది. సో ఇప్పుడు ఇది వచ్చి మనకి మిక్స్ చేసిన తర్వాత ఇది 3rd డే అండి. మనం ఊరబెట్టి పెట్టిన 3rd డే. ఈ 3rd డే వరకు కూడా మనం రోజులో ఒక 2-3 సార్లు ఒకసారి మిక్స్ చేసుకుంటూ ఉండాలి. సో ఇప్పుడు ఇంకా 3rd డేకి మనకి కొంచెం కలర్ కూడా చేంజ్ అయినవి. ఇలా ఒక రేకు లాంటి దేని మీద కవర్ లాంటిది వేసుకొని దీని మీదకి మిరపకాయలని స్ప్రెడ్ చేసుకుందామండి. ఇలా వేసుకోవడం వల్ల మనం కింద పెట్టుకుని ఏ ప్లేట్ అయినా స్టీల్ అయినా అల్యూమినియం అయినా పాడవకుండా ఉంటుంది. సో కాబట్టి ఇలా కవర్ లాంటిది ఒకటి వేసుకొని ఈ మిర్చిని ఇంకా మనం దీని మీద స్ప్రెడ్ చేసుకుందామండి. ఈ 3rd డేకి చాలా లైట్గా చక్కగా ఊరిపోయి కలర్ మాత్రం మంచిగా లైట్గా చేంజ్ అయి ఉన్నాయండి. ఇలా లైట్గా కలర్ చేంజ్ అయినప్పటికీ మనకి బాగా ఊరిపోయినట్టే. సో వీటిని ఇప్పుడు ఇంక ఇలా మొత్తం అన్నీ కూడా ఒక ట్రేలో ఇలా స్ప్రెడ్ చేసుకుందాం మొత్తం అంతా కూడా. ఇప్పుడు ఇవన్నీ కూడా ఇలా వేసుకున్న తర్వాత ఈ మజ్జిగను కూడా మనం ఎండబెట్టుకోవాల్సి ఉంటుందండి. ఈ మొత్తం మిర్చి అంతా కూడా ఇందులోకి తీసేసుకున్న తర్వాత మజ్జిగ రాకుండా ఇప్పుడు ఇందులో ఉన్న ఈ మజ్జిగను మాత్రం ఏదైనా వెడల్పాటి ఏదైనా ట్రేలో ప్లాస్టిక్ కాకుండా స్టీల్ కానీ అల్యూమినియం కానీ దేంట్లో అయినా కూడా ఒక ట్రే లాంటిది తీసుకొని అందులోకి ఈ మజ్జిగను వేసేసుకొని మనం దీన్ని కూడా ఎండబెట్టుకుందాం మిరపకాయలతో పాటు. కరెక్ట్గా ఇది కూడా మనకి ఎండి దాని యొక్క చిక్కదనం ఇంకా పెరుగుతూ ఉంటుందండి. అది కొంచెం అప్పుడు మిర్చిలో అలా వేస్తున్నప్పుడు మిర్చి ఇంకా టేస్ట్ చాలా బాగా పెరుగుతుంటుంది. ఎండలో పెట్టి వాటిలో మళ్ళీ మనం వేయడం వల్ల చాలా బాగుంటుందండి. సో ఇలా మనం ఈ రెండింటిని కూడా ఇలా ఎండబెట్టేసుకుందాము. ఇలా కంప్లీట్గా మంచి ఎండ ఉంటే కనుక మిరపకాయలు చాలా బాగా ఎండిపోతాయండి. సో ఇంకా ఈవినింగ్ కల్లా మనకి ఇలా ఎండిపోయినవి చక్కగా ఫస్ట్ డే ఈవినింగ్ అండి ఇది చక్కగా ఎండిపోయినవి. ఇవి లైట్గా ఇలా కలర్ అయితే చేంజ్ అయినాయండి. అంటే ఇంకా ఎండ గట్టిగా ఉంటే కనుక ఒక రోజులైనా మనకి కరెక్ట్గా అయిపోతాయి. సో ఇది ఇంకా ఊరాలి కాబట్టి కొంచెం ఇలా కలర్ చేంజ్ అయింది. సో ఇప్పుడు మళ్ళీ మనం ఏ డబ్బాలో అయితే మనం మ్యారినేట్ చేసుకున్నామో మిర్చిని ఇంక మళ్ళీ అదే డబ్బాలో వేసేసుకొని, ఇది ప్లాస్టిక్ కాబట్టి కడగవలసిన అవసరం లేదండి. అదే స్టీల్ కానీ ఏదైనా అయితే కనుక సాల్ట్ తగిలితే మాత్రం ఇమీడియట్గా కడిగేసుకొని నెక్స్ట్ డేకి మనం వేసుకోవాల్సి ఉంటుంది. సో ఇలా ఇప్పుడు మనం ఎండబెట్టిన మజ్జిగని మళ్ళీ ఇందులోకి ఇలా వేసుకుందాం మొత్తం అంతాను. ఇలా కంప్లీట్గా ఈ మిర్చికి అంతా పట్టేలాగా బాగా వేసుకోవాలండి. ఇలా మొత్తం అంతా స్ప్రెడ్ చేసుకుంటూ వేసుకోవాలి. అదే మనము స్టీల్ ప్లేట్లో ఆల్రెడీ ఎండబెట్టున్నాం కాబట్టి మజ్జిగ ఆ ప్లేట్ని మాత్రం మనం ఈవినింగ్ కల్లా క్లీన్ చేసేసుకొని మళ్ళీ పెట్టుకోవాల్సి ఉంటుందండి. అలా పెట్టేస్తే స్టీల్ పాడైపోతుంది. కాబట్టి స్టీల్ ట్రేల్ లాంటివి అన్న మనం మజ్జిగని తీసుకొని ఆరబెట్టుకున్నప్పుడు అది ఆ ఎండ ఒక రోజు అంతా ఎండబెట్టిన తర్వాత ఈవినింగ్ కల్లా ఇలా ఈ ట్రేని క్లీన్ చేసుకొని పెట్టుకోవాల్సి ఉంటుందండి. సో నెక్స్ట్ డేకి మళ్ళీ దాన్ని శుభ్రంగానే ఉంచుకొని మనం వేసుకోవాల్సి ఉంటుంది. నెక్స్ట్ వచ్చి ఇప్పుడు మనకి ఇది 2nd డే అండి. 2nd డే మార్నింగ్కి మళ్ళీ మనం సేమ్ ప్రాసెస్లో మళ్ళీ అదే ట్రేలో అదే కవర్ మీద మళ్ళీ దీన్ని స్ప్రెడ్ చేసుకుందాము. మజ్జిగను సేమ్ అలానే మళ్ళీ ఎండలో పెట్టుకుందామండి. కొంచెం చిక్కబడుతుంది ఇది. సో ఇలా మొత్తం అంతా కూడా ఈ మజ్జిగ అయితే కొంచెం మనకి మళ్ళీ కొంచెం తగ్గిందండి. ఈ మిర్చి కూడా కొన్ని పీల్చుకోవడం జరుగుతుంది. సో ఇప్పుడు దీన్ని వచ్చి మనం 2nd డే ఈవినింగ్ కల్లా మనకి కొంచెం కలర్ చేంజ్ అయిపోయినాయి. ఇంకా మిర్చి బాగా ఊరి ఇంకా ఎండగాని ఇంకొంచెం గట్టుకుంటే కంప్లీట్గా కూడా కలర్ చేంజ్ అయిపోతాయండి. ఇలానే సేమ్ ప్రాసెస్ని మనం చేస్తూ ఉండాలి. ఇది 2nd డే ఈవినింగ్ కల్లా మళ్ళీ సేమ్ అలానే మజ్జిగలో వేసేసుకొని కంప్లీట్గా మళ్ళీ మిర్చిని కూడా బాగా మిక్స్ చేసుకొని దీన్ని పక్కన పెట్టుకోనండి. మనకు కుదిరితే 4 to 5 అవర్స్కి ఒకసారి కూడా జస్ట్ అలా కుదిరినప్పుడు ఒకసారి మిక్స్ చేసుకుంటే ఇంకా బాగా ఉరుతాయండి అవి. సో ఇప్పుడు మళ్ళీ మనం దీన్ని వచ్చి 3rd డేకి మార్నింగ్ కల్లా మళ్ళీ సేమ్ ప్రాసెస్లో మళ్ళీ ఇలానే మిర్చిని కూడా మళ్ళీ మనం ఎండబెట్టుకోవాల్సి ఉంటుంది. ఇలా పర్ఫెక్ట్గా చక్కగా మనం మిర్చి మనం తీసుకునేవి ఫ్రెష్గా
గట్టిగా ఉన్న మిర్చి కాబట్టి ఇవి చీక్కుపోవడము మెత్తగా అయిపోవడం అలా ఏమీ ఉండదండి. చాలామంది నన్ను అడుగుతూ ఉంటారు, అది మిర్చి మాత్రం మజ్జిగలో వేసినప్పుడు ఇలా మెత్తగా అయిపోతుంది కదా మరి ఎలా అని చెప్పి. అది అయితే మనం తీసుకునే కూడా ఫ్రెష్గా ఉంటేనే మిర్చి ఇలా చక్కగా ఊరడానికి కూడా బాగుంటాయండి. అవి మెత్తబడిపోయినాయే తీసుకుంటే ఇంకా మళ్ళీ మనం మజ్జిగలో వేసేటప్పుడు ఇంకా బాగా అవి మెత్తబడిపోతుంటాయి. కాబట్టి ఎప్పుడు ఇది బాగా గుర్తుపెట్టుకోండి, మిర్చి ఎప్పుడు ఫ్రెష్గా గట్టిగా ఉండాలి. పట్టుకొని చూసినప్పుడు అలా ఉన్నప్పుడే మనం దీన్ని చూస్ చేసుకోవాల్సి ఉంటుంది. ఇది 4th డే మార్నింగ్ అండి. మార్నింగ్ కల్లా ఇంకా కంప్లీట్గా మన ఈ మజ్జిగ అంతా కూడా ఈ మిర్చి అంతా కూడా పీచేసినాయండి. ఇంకా అసలు మిగలలేదు మనకి. కంప్లీట్గా చక్కగా ఇంకా మొత్తం అంతా అయిపోయిందండి. సో ఇప్పుడు దీన్ని ఇంక ఈ ప్రాసెస్ నుంచి ఇంకా మాకు మజ్జిగ కంప్లీట్ అయిపోయింది. ఇంకా దీంట్లో ఇంక ఇలా స్ప్రెడ్ చేసుకొని ఇంకా ఆ డబ్బాని మనం తీసేయచ్చండి. ఇంకా ప్లాస్టిక్ డబ్బాని ఇంకా క్లీన్ చేసుకోవచ్చు. సో మిర్చి అయితే తడి అయితే ఉంది కానీ ఇంకా దేంట్లో అసలు ఏమీ పెరగలేదు. సో ఇప్పుడు మనం కవర్ని కూడా రిమూవ్ చేసుకొని డైరెక్ట్ మనము ఇంకా రేకు మీద వేసుకోవాలండి. ఇప్పుడు ఇలా వేసుకోవడం వల్ల చక్కగా మనకి చాలా పర్ఫెక్ట్గా డ్రై అయిపోతాయి మిర్చి అంతా కూడాను. ఇంకా కవర్ని మాత్రం రిమూవ్ చేసేయాలి, తీసేసి ఇంకా డైరెక్ట్ రేకు మీద వేసుకున్నాను. ఇప్పుడు దీన్ని మనం ఎండలో పెట్టుకుందామండి. నెక్స్ట్ ఇది 4th డే ఈవినింగ్ కల్లా చక్కగా ఇలా ఎండిపోయినవి. 4th డేకి ఇంక మొత్తానికి తడి లేకుండా డ్రైగా ఉన్నాయండి. ఇలాగే ఈ స్టెప్ నుంచి ఇంకొక 2 days మనం అలా 2 to 3 days ఎండలో పెట్టేసుకుంటే మిర్చి చక్కగా క్రిస్పీగా డ్రై అయిపోతాయండి. చాలా బాగుంటాయి, ఇంకా ఫ్రై చేసుకోవడానికి రెడీ అయిపోతాయి. ఇంక ఇది వచ్చి మనకి ఇంకా 6th డే అండి. 6th డేకి ఇంకా ఇలా ఉన్నాయి కంప్లీట్గా ఆరిపోయి. ఇంకా చాలా బాగుంటుంది. ఇంకా ఎండతో మనకి పనండి, పూర్తిగా ఎండలో చక్కగా పెట్టేసుకుంటే ఎంత చక్కగా ఇది మనకి డ్రై అయిపోతే అన్ని ఎక్కువ రోజులు మనకి స్టోరేజ్ ఉంటాయండి. ఇవి మాత్రం బాగా డ్రై చేసి పెట్టేసుకుంటే 2 years వరకు కూడా అస్సలు పాడవండి. మిర్చి ఇలానే ఉంటుంది. ఇది మనకి డేస్ గడిచే కొద్దీ కొంచెం కలర్ లైట్గా చేంజ్ అవ్వచ్చు. 1 year పూర్తయిన తర్వాత కావాలంటే లైట్గా కొంచెం కలర్ బ్లాకిష్నెస్ అలా రావచ్చు, కానీ ఇది పాడవడం అనేది ఏమీ ఉండదండి. నెక్స్ట్ ఇది ఇంకా 8th డేకి కంప్లీట్గా పూర్తి అయిపోయినాయి, చక్కగా క్రిస్పీగా డ్రై అయిపోయినాయండి. ఇంతేనండి. ఇంకా మనం ఇలా 8 days వరకు ఈ ప్రాసెస్ కంటిన్యూ అవుతుంది. కాకపోతే ఈ డేస్ అనేది మనకి ఎండ కరెక్ట్గా ఉంటేనే, లేకపోతే ఎండ సరిగ్గా లేకపోతే ఇంకా మనం ఇంకో 2 days ఎక్స్ట్రా పెట్టుకొని వాటిని క్రిస్పీగా అయ్యే వరకు వీటిని ఎండబెట్టుకోవాల్సి ఉంటుందండి. ఇప్పుడు ఇది వచ్చి మనకి మిర్చి నుంచి ఊడిన పొట్టండి ఇదంతా కూడా. అంటే పెరుగు మనకి బాగా డ్రై అయిపోయిన పెరుగు ఇది చాలా బాగుంటుంది. మిర్చి కూడా ఇందులో ఘాట్ అంతా మిక్స్ అయ్యి ఇది మాత్రం చాలా టేస్టీగా ఉంటుందండి. ఇది చికెన్ ఫ్రై కానీ కర్రీస్ కానీ చేసినప్పుడు మ్యారినేషన్కి చాలా బాగా ఉపయోగపడుతుంది. దీన్ని కలెక్ట్ చేసుకొని పెట్టుకుంటే ఇప్పుడు కూడా. ఇంతేనండి, మన మజ్జిగ మిరపకాయలు చాలా టేస్టీగా ఉంటాయి. ఈ స్టైల్లో ఒకసారి ట్రై చేయండి, చాలా బాగుంటాయి. ట్రై చేసి మీకు టేస్ట్ నచ్చింది లేనిది ఎలా ఉన్నదనేది నాకు ఒకసారి కామెంట్స్లో తెలియచేయండి. ఇంతేనండి. ఇప్పుడు దాకా నా ఛానల్ని మీరు సబ్స్క్రైబ్ చేసుకోకపోతే ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. నెక్స్ట్ వీడియోలో మళ్ళీ కలుసుకుందామండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.